ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం, నీవు వారసుడవు. యు ఆర్ an inheritor. నీవు వారసుడవు అనే శ్రేష్టమైన అంశాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నదంటే, నీవు ఇక దాసుడవు కావు, నీవిక దాసుడవు కావు. యు ఆర్ నో లాంగర్ ఎ స్లేవ్. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు దాసుడవు కావు, నీవు కుమారుడవు, నీవు దేవుని కుమార్తెవు. You are the sons and daughters of our Lord. దేవుని యొక్క కుమారుడు, కుమార్తె. ఏమైనా దేవుని బిడ్డలారా, కుమారుడవైతే, నీవు కుమార్తెవైతే, నీవు వారసుడవు, నీవు వారసురాలవు. నీవు దేవునికి కుమారుడవు కాకపోతే, నీవు దేవునికి కుమార్తెవు కాకపోతే, నీవు దాసుడవే, దాసురాలవే. యు ఆర్ ఎ స్లేవ్. ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నీవు కుమారుడవుగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీవు కుమార్తెగా ఉండాలని కోరుకుంటున్నావు. దాసుడవుగా కాదు, దాసురాలుగా కాదు, నీవు వారసురాలివిగా, వారసుడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నీవు దేవుని కుమారుడు కావాలి అంటే, నీవు దేవుని కుమార్తె కావాలి అంటే, నీవు వారసుడవు, వారసురాలు కావాలంటే ఏం చేయాలి? How can you be an inheritor? ఎలా నీవు వారసుడవు, వారసురాలు కాగలవు? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, ఎందరూ ఆయనను అంగీకరించిరో. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. ఎంత మంచి మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఎందరూ ఆయనను అంగీకరించిరో, వారికందరికీ, ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. తనెందరూ అంగీకరించు వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించను. దేవుని కుమారులగుటకు, దేవుని కుమార్తెలగుటకు అధికారము అనుగ్రహించను. అధికారం, కుమారులయ్యే అధికారం, కుమార్తెలయ్యే అధికారం, పిల్లలయ్యే అధికారం, దేవుని పిల్లలయ్యే అధికారం. పవర్ టు బికమ్ sons and daughters of God. A power to become sons and daughters of God. దేవుని పిల్లలయ్యే అధికారం ఎవరికి? ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం
దేవుణ్ణి తమ దేవునిగా అంగీకరించేవారు, దేవుణ్ణి తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని కుమారుడు దేవుని కుమార్తెలయ్యే అధికారం అనుగ్రహించి ఉన్నారు. ఏమైనా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని ఈరోజు నిన్న ప్రశ్న అడుగుతున్నాడు. నీవు దేవుని కుమారుడివేనా? నీవు దేవుని కుమార్తెవేనా? నీవు దేవుని కుమారుడవైతే, నీవు దేవుని కుమార్తెవైతే నీవు వారసుడవు, వారసురాలు. యు ఆర్ an inheritor. ఎంత భాగ్యం అండి! దేవుణ్ణి అంగీకరించడం వలన, ఆయన్ని ప్రభువుగా రక్షకునిగా అంగీకరించడం వలన, ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన మనమంతా గొప్ప అధికారం పొందుకున్నాం. దేవుని పిల్లలయ్యాక మన భాగ్యం ఎంత గొప్పది! ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక నీవు దాసుడవు కావు, ఇక నీవు దాసురాలు కావు, నీవు వారసుడవు, నువ్వు వారసురాలు. ఏమైనా దేవుని వారసత్వపు హక్కు నువ్వు పొందుకొని ఉన్నావు. బర్త్ రైట్, బర్త్ రైట్. వీ హ్యావ్ బర్త్ రైట్ దట్ వీ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం దేవుని పిల్లలమనే వారసత్వపు హక్కు పొందుకొని ఉన్నాం. వారసత్వపు హక్కు అనేది ఒక గొప్ప భాగ్యం. దాన్ని కాపాడుకునేవాడు గొప్ప ధన్యుడు. హక్కు పొందడం ఒక గొప్ప భాగ్యం అయితే, వారసత్వం అనే హక్కు పొందడం ఒక భాగ్యం అయితే, ఆ పొందిన హక్కును కాపాడుకోవడం అది ఒక గొప్ప ధన్యత. దేవుని బిడ్డలారా, ఏశావు, యాకోబు సహోదరుడైన ఏశావు ఈ హక్కును అమ్ముకున్నాడు. కాపాడుకున్నకు బదులు ఈ హక్కును, ఈ జ్యేష్ఠత్వపు హక్కును, ఈ వారసత్వపు హక్కును అమ్ముకున్నాడు. ఎంత అమ్ముకున్నాడు? వీడెంత దరిద్రుడంటే, ఒక్క పూట కూటి కోసం, ఒక్క పూట కూటి కోసం ఆ గొప్ప హక్కును, ఆ గొప్ప భాగ్యాన్ని, కాపాడుకోవలసినటువంటి భాగ్యాన్ని అమ్ముకున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన కుమారుడు తనకున్నటువంటి హక్కును తన భోగ భాగ్యముల కొరకు, తన విలాసముల కొరకు, తన సంతోషాల కొరకు పోగొట్టుకున్నాడు. కాపాడుకోవలసిన ఆ కుమారత్వం, ఆ వారసత్వం అనే హక్కును ఈ సుఖ సంతోషాల కోసం, ఈ విలాసాల కోసం, వినోదాల కోసం పోగొట్టుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ద్వారా మార్క్స్ వార్తలో 10వ అధ్యాయం 17వ వచనంలో ఒక యవనస్తుడు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆ ప్రభు దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను? వాట్ మస్ట్ ఐ డు టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? ఇగో ప్రభువా, నిత్య జీవమునకు వారసుడను కావాలని అనుకుంటున్నాను. నేను వారసుడను కావాలనుకుంటున్నాను. వారసుడనంతకు నేనేం చేయాలి? వాట్ మస్ట్ ఐ డూ? టెల్ మీ, ఐ విల్ డూ ఇట్. ఎందుకంటే అది ఒక పెద్ద ఆఫీసరు, ఓ ధనవంతుడు, యవనస్తుడు. అతడు యవనస్తుడు, ధనవంతుడు, గొప్ప వారు ఉద్యోగం,
అధికారం కలిగినటువంటి వాడు. కనుక నేను ఏదన్నా చేయగలను, నిత్య జీవానికి వారసుడు నలుగుటకు నేనేమి చేయగలను? అప్పుడు ప్రభు అంటాడు, నీవు నా ఆజ్ఞలను గైకొను అన్నాడు. నేను ఇచ్చిన ఆజ్ఞలు, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, ఆ 10 ఆజ్ఞలను గైకొను అన్నాడు. నా చిన్నప్పటి నుండి నేను ఆజ్ఞలను కంటత పెట్టాను, 10 ఆజ్ఞలు నాకు కంటతే అవన్నీ అనుసరిస్తున్నాను అన్నాడు. అయితే ఇంకొకటి చేయవలసి ఉన్నది. అదేంటంటే నీ ఆస్తి అన్నీ నీ బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు. నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు. ఎప్పుడైతే ఆ మాట ప్రభు పలికాడో ముఖం చిన్న గుంజుకున్న వాడై వెళ్ళిపోయాడు. నాకు ఈ వారసత్వం ఏమవుతుంది, నాకు డబ్బే కావాలి, నా ధనమే కావాలి, నా ఆస్తే కావాలి. పోగొట్టుకున్నాడు వారసత్వం. ప్రేమైనటువంటి దేవునిలారా, నీవు దాసుడుగా ఉండడానికి వీల్లేదు, నీవు వారసుడుగా ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు. నీవు కుమారుడమైతే, నీవు కుమార్తెవైతే నీవు వారసుడవు, వారసురాలు. ప్రియమైన దేవునిలారా, ఈనాడు చాలా మంది దాసులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. Many people wanted to be slaves, దాసులుగా, బానిసలుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. దేనికి దాసులుగా ఉండాలనుకుంటున్నారు? ఈ లోకానికి, లోక మర్యాదలకు దాసులైపోవాలనుకుంటున్నారు. లోకానికి, లోక మర్యాదలకు, తినడానికి, త్రాగడానికి చాలు. ఎవరికి కావాలి వారసత్వం? రోజు బగ్గ తిన్నాను, బగ్గ తాగాలి, పండాలని దాసులైపోతున్నారు. ఈ లోకానికి, ఈ లోక మర్యాదలకు దాసులైపోతున్నారు. వారసుడు నువ్వు వారసురాలివి. ఏంటి లోకానికి, లోక మర్యాదలకు, తుచ్చమైన వీటికి బానిసమైపోతున్నావు, దాసుడు అయిపోతున్నావు. సిగరెట్ ఎంత, ఒక సారా గ్లాస్ ఎంత, ఒక పెద్ద పాన్ ఎంత, ఈ చిన్న చిన్న విలువలేని వాటికి దాసులైపోతున్నారు. లోక మర్యాదలకు దాసులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు, కానీ వారసులుగా ఉండడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. కొందరు సైతానుకు దాసులుగా ఉండాలని కోరుకుంటున్నారు, దేవునికి వారసులుగా ఉండడానికి కోరుకోవడం లేదు. కొందరు ధర్మశాస్త్రానికి, కట్టుబాట్లకు, ఆచారాలకు దాసులైపోతున్నారు. దేవునికి ఆత్మ సంబంధమైన ఆరాధనకు దాసులు కావాలని కోరుకోవడం లేదు. కొందరు పాపానికి దాసులైపోవాలనుకుంటున్నారు, దేవునికి దాసులుగా, దేవుని వారసులుగా ఉండడానికి కోరుకోవడం లేదు. పాపానికి దాసులయ్యి ఈ వారసత్వపు హక్కును పోగొట్టుకుంటున్నారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. లోకానికి దాసుడు కావద్దు, లోకాల్లో ఉన్న అలవాట్లకు దాసుడు కావద్దు, సైతానికి దాసుడు కావద్దు, పాపపు అలవాట్లకు దాసుడు కావద్దు, ఆచారాలకు, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలకు, కట్టుబాట్లకు దాసుడు కావద్దు. నీవు వారసుడవు. దేనికి వారసులు మీరు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. దేవుని నమ్ముకోవడం ద్వారా మనం వారసులు అయ్యాం. దేనికి వారసులు అయ్యాం? ఎలా వారసులు అంటే తీర్పు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ 7వ కృప ద్వారా మనం వారసులమై ఉన్నాం. కృప ద్వారా we are inheritors by the grace of God, not by our deeds,
నాట్ బై అవర్ గుడ్ డీడ్స్, మనం చేసే మంచి పనుల ద్వారా కాదు, కృప ద్వారా మనము వారసులమయ్యాము అని అక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేనికి వారసులము? 4 విషయాలు ఉన్నాయి. మొదటి విషయం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయంగా కనపరచబడని ఉద్దేశించిన వారై మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానము దృఢపరచదు. వాగ్దానము దృఢపరచదు. మొదటి విషయం ఏంటంటే మనము దేవుని వాగ్దానములకు వారసులం. ఎంత అద్భుతమైన విషయం! మన దేవుడు శపించే దేవుడు కాదు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. మన దేవుడు వాగ్దానము చేయని దేవుడు. మన దేవుడు వాగ్దానములను నెరవేర్చు దేవుడు. అంటే వండర్ఫుల్ గాడ్ వి హావ్. ఎంత అద్భుతమైన దేవుడు! అవర్ గాడ్ ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ కర్స్. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్. అవర్ గాడ్ ఈజ్ ఎ ప్రామిస్ మేకర్. వాగ్దానం చేయడం. ఏమైనా దేవుని బిడ్డలారా, మన దేవుడు వాగ్దానం చేయవాడు మాత్రమే కాదు, ఆ వాగ్దానములను నెరవేర్చు దేవుడు. దేవుడు ఏదైతే మనం వాగ్దానం చేస్తాడో ఆ వాగ్దానం నెరవేర్చు. ఆదిలో ఆదాముకు హవ్వకు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడండి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. 1వ అధ్యాయం ఆదికాండం 8వ వచనం. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి పురుగును ఏరులని దేవుడు వారితో వచ్చాడు. వాటి వండర్ఫుల్ ప్రామిస్ చేసి ఆదిలోనే ఆది మానవులైన ఆదాము హవ్వలకు ఇచ్చిన గొప్ప వాగ్దానం, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపరుచుకోండి. అంటే దేవుడు ఈ విశ్వమంతటి మీద నిన్ను బాస్గా చేశాడు, దాసుడుగా చేయలేదు. దేవుడు విశ్వమంతటి మీద సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి పురుగును ఏరుడని రూల్ ఆల్ ద యూనివర్స్. ఈ విశ్వాన్ని మీరు ఏరుకోండి. వాటే వండర్ఫుల్ ప్రామిస్ ఇట్ ఈస్. ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడండి దేవుడు. ఏలండి అంటే దాసులైపోయారు. ఫలించి అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, లోపరుచుకోండి అంటే దానికి లోబడిపోయారు, దాసులైపోయారు. వాగ్దాన ఫలమును పోగొట్టుకున్నారు. ఏమైనా దేవుని బిడ్డ, మన దేవుడు గొప్ప దేవుడు, వాగ్దానం ఇచ్చే దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. మనకి ఎన్నో వాగ్దానాలు దేవుడు అనుగ్రహించాడు. ఏ వాగ్దానం వ్యర్థం కాదండి. దేవుడు నీకు ఇచ్చిన ఏ వాగ్దానం వ్యర్థం కాదు. దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. 1977 77వ సంవత్సరంలో దేవుడు ఫిబ్రవరి మాసం 2వ తారీఖున నన్ను
దేవుడు సేవకు పిలిచాడు. ఇక చాలురా నాయన, ఇంక నా దేవుడు నా సేవ చేయన్నాడు దేవుడు. నన్ను పిలిచాడు. ఈ కాల్ మీ ఫర్ హిస్ సర్వీస్. 77వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖు అండి. మర్చిపోలేని రోజు నా జీవితంలో. నన్ను సేవకు పిలిచి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, భూది గంతముల వరకు అనే మాటను దేవుడు నాతో పలికాడు. భూది గంతాల వరకు నేను నిన్ను తీసుకెళ్తాను. భూది గంతాల వరకు నేను నిన్ను తీసుకెళ్ళి నేను నిన్ను వాడుకుంటాను. ఇన్ మై సర్వీస్, నా సేవలో నిన్ను వాడుకుంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కాకుండా నీ వెరుగని జనులను నువ్వు పిలిచెదవు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరుగెత్తి వచ్చెదరు. నువ్వు ఎన్నడూ చూడని ప్రజలను నువ్వు చూస్తావు. నిన్ను ఎన్నడూ చూడని ప్రజలు నీ యొద్దకు పరిగెత్తుకొని వస్తారు. ఇది దేవుడు నాకు ఇచ్చిన వార్త. బోధగంతాలను తీసుకెళ్ళాడు. అంచు, ఈ ప్రపంచం యొక్క అంచుల్లో నిలబడి చేతులు ఆకాశం వైపెత్తి దేవుని స్తుతించారు. ప్రియమైన, బూది గంతాలంటే భూమి అంచుల మట్టుకు దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. ఆ సముద్రపు ఒడ్డున అంచులో నిలబడి చేతులెత్తి దేవుని స్తుతించిన గడియలు ఎన్నో ఉన్నాయి. దిస్ ఈజ్ ద ఎడ్జ్ ఆఫ్ ద ఎర్త్. భూమి అంచు అన్న చోట 4 దిక్కుల 4 అంచుల్లో నిలిచి దేవుని స్తుతించాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఎర్ర బస్సు ఎక్కడానికి 5 పైసలు లేవు నా జేబులో. ఆ రోజుల్లో ఎర్ర బస్సు ఎక్కాలంటే 5 పైసలు, 10 పైసలు, 15 పైసలు, పెద్ద మోసు చాలా. నన్ను దేవుడు పిలిచినప్పుడు బస్కి రాయి ఒక స్టేజ్ నుండి ఇంకో స్టేజ్ పోవాలంటే 5 NP. ఆ 5 NP లేక నడిచిపోయిన రోజులు ఉన్నాయి. నాకు ఆ స్థితిలో ఉన్నాను. ఆ స్థితిలో దేవుడు నన్ను పిలిచి భూమి గంతాల వరకు నేను తీసుకెళ్తానని వాగ్దానం చేశాను. ఎట్లా నమ్మాలి కూడా? బస్సు ఎక్కడానికి 5 పైసలు లేవు. దేవుడు భూమి గంతాల వరకు అలా వెళ్ళగలను. వెళ్ళి తీసుకెళ్ళాడు. దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు. నన్ను ఎరగని జనులు, నన్ను ఎప్పుడు చూడని జనులు నా ఎదురు పరిగెత్తుకు వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళారు. నేను ఎరగని ప్రజలు, నేను ఎన్నడూ చూడని ప్రజలు రండి అంటే వచ్చారు. నీ వెరుగని జనులను నువ్వు పిలిచెదవు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ యొద్దకు పరుగెత్తి వచ్చెదరు. ప్రామిస్ దట్ గాడ్ హస్ గివెన్ టు మీ. నెరవేరింది, ఎప్పుడో నెరవేరింది ఆ వాగ్దానం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు వాగ్దానం ఇచ్చేవాడే కాదు, వాగ్దానం నెరవేర్చేవాడు. నీవు వారసుడవు. దేవుని వాగ్దానాలకు నీవు వారసురాలివి. దేవుడు నీకు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం నెరవేర్చడానికి సమర్థుడు. నమ్ముతున్నారా? నమ్మితే ధన్యుడు. 2వ యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలోచించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసముందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసుగా ఉంటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? రెండవది, దేవుని రాజ్యములకు వారసు. మొదటిది, నీవు దాసుడవు కాదు, వారసుడవే. దేనికి వారసుడవు? వాగ్దానములకు వారసుడవు. రెండవది, దేవుని రాజ్యానికి వారసుడవు, వారసురాలు.
దేవుని రాజ్యం. ఏమైన దేవుని బిడ్డలారా, ప్రభువు సువార్త పరిచర్య ప్రకటించడం ప్రారంభించినప్పుడు దేవుని రాజ్యం సమీపముగా ఉన్నది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ హ్యాండ్. దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది అని ప్రారంభించాడు. దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది. దేవుని రాజ్యం, దేవుని రాజ్యము ఇది ఈ లోక సంబంధమైన రాజ్యాలతో పోల్చదగినటువంటిది కాదు. ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు, అది పరలోకానికి సంబంధించింది, పరలోక సంబంధమైన రాజ్యం. ఈ దేవుని రాజ్యం అనేది అశాశ్వతమైన రాజ్యం కాదు, ఇది శాశ్వతమైన రాజ్యం. ఇది శాశ్వతమైన రాజ్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేనితో కూడా పోల్చడానికి వీలు లేనటువంటిది దేవుని రాజ్యం. అన్కంపారబుల్ విత్ ఎనీ కింగ్డమ్ ఆన్ ద ఎర్త్. ఈ భూమి మీద ఎన్నో రాజ్యాలు ఉన్నాయి, ఏ రాజ్యముతో కూడా పోల్చడానికి వీలు లేనటువంటిది దేవుని రాజ్యం. ఈ భూమండలం మీద ఉన్న రాజ్యాలు, ప్రభుత్వాలు ఒక రోజున కూలిపోతాయి, ఒక రోజున స్మాష్ అయిపోతాయి. కానీ దేవుని రాజ్యం ఎప్పటికీ యుగ యుగాలకు నిలిచి ఉండేది. పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చును. ఆ దినము ఆకాశము మహా ధ్వనితో గతించిపోవును, పంచభూతములు వికృతమైన వేగముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యము అన్ని కాలిపోవును. ఒక రోజు వస్తుందండి, ప్రభు దినం, ద డే ఆఫ్ ద లార్డ్. ఇట్స్ ఎ వెరీ డేంజరస్ డే. ద డే ఆఫ్ ద లార్డ్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ డే. ఆ రోజు రాబోతుంది, బ్రతుకుంటే మనం ఆ రోజును చూస్తాం. ప్రేమైన బిడ్డలారా, ఆ దినము ఆకాశము మహాధ్వనితో గతించుకోను, పంచభూతములు వికృతమైన వేగంతో లయమైపోవును, భూమిలో దాంట్లో ఉన్న కృత్యములన్నీ, ప్రభుత్వాలు, రాజ్యాలు అన్నీ కాలిపోతాయి, లయమైపోతాయని దేవుని వాక్యం జరగబోయే ప్రవచనం. ఇది మనం చూడబోయే ప్రవచనం. ప్రేమైన దేవుని ఏది నిలవదండి. దేవుని రాజ్యం శాశ్వతంగా నిలిచేటువంటి రాజ్యం. అది అబ్రాహాముతో దేవుడు చేసిన వాగ్దానం. ఆ వాగ్దాన రాజ్యం నీతో నాతో చేసినటువంటి వాగ్దాన రాజ్యం, అది దేవుని రాజ్యం. ఇట్స్ ఎ ప్రామిస్డ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడు వాగ్దానం చేసిన రాజ్యం అది అప్పటికే నిలిచి భూమి గతించుకోను, ఆకాశం గతించుకోను, ఈ ప్రపంచంలోనే సర్వము కాలిపోవును, బూడిదైపోవును. కానీ దేవుని రాజ్యం నిరంతరము నిలుచు. ఆ నిరంతరమైన దేవుని రాజ్యానికి నీవు వారసుడవు. ఆ నిరంతరమైన దేవుని రాజ్యానికి నీవు వారసురావు. ప్రేమైన దేవుని మనము వారసులం, దాసులం కాకూడదు. We are not slaves. We are an inheritors. మనము వారసులంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము వాగ్దానములకు వారసులం, దేవుని రాజ్యానికి వారసులం. మూడవది పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం ఆశీర్వాదమునకు వారసులమునకు మీరు పిలువబడితే కనుక కీడు ప్రతి కీడును, దోషులకు ప్రతి దోషమును చేయక దీవించుడి. మూడవది ఆశీర్వాదమునకు వారసులము, శాపానికి వారసులము కాదు. శాపం అనేది మనకు సంబంధించింది కాదు. ఎప్పుడైతే నీవు ప్రభువును అంగీకరించావో, నీ దేవునిగా, నీ ప్రభువుగా, నీ రక్షకుడిగా నువ్వు ఎప్పుడైతే అంగీకరించావో, ఎప్పుడైతే నువ్వు ఆయన విశ్వాసం ఉంచావో,
వారసుడు అయ్యావు, నీవు ఆశీర్వాదానికి వారసుడు అయ్యావు. You are an inheritor of blessing, not the curse. శాపం వెళ్ళిపోయిందండి, ఇంకెక్కడిది శాపం? శాపాన్ని తొలగించిన దేవుడు. నీవు పొందవలసిన శిక్ష, నీవు పొందవలసిన శాపం ఆయన తన మీద వేసుకున్నాడు, నీకు లేదు. 8వ అధ్యాయం రోమపత్రిక 1వ వచనం, 8 మొదటి వచనం, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇంకెక్కడి శిక్ష? యేసు క్రీస్తులో నీవు వారసులవు, ఆశీర్వాదానికి వారసులు, శాపానికి వారసులు కాదు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. మార్క్స్ 10:3 తమ పిల్లలు మీద చేతులుంచమని ప్రభువును వేడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మార్క్స్ 10:10 మనం చూస్తే తమ పిల్లల మీద తల్లులు వచ్చి యేసు ప్రభు దగ్గర పిల్లలు తీసుకొచ్చి ప్రభువా నీ చేతులు మా పిల్లల మీద ఉంచుము, మా పిల్లల మీద నీ చేతులు ఉంచుము, ఆశీర్వదించుము అని ప్రభువును వేడుకున్నాను. దేవుడు ఆశీర్వదించేది, నిన్ను ఆశీర్వదించేది, నీ కుటుంబాన్ని ఆశీర్వదించేది, నీ పిల్లలను ఆశీర్వదించే దేవుడు, నీకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించే దేవుడు. Our God is a God of blessing. You are the inheritor of blessing. నువ్వు వారసుడు అంటే ఆశీర్వాదాలన్నీ నీవే. ఈ పవిత్ర గ్రంథంలో ఏవైతే ఆశీర్వాదాలు ఉన్నాయో, ఎన్నైతే వాగ్దానాలు ఉన్నాయో, ఈ వాగ్దానాలన్నీ, ఈ ఆశీర్వాదాలన్నీ నీవే. శాపాలు నీవు కాదు, ఆయన అంగీకరించిన వారికి కాదు, ఆయన విశ్వాసం ఉంచిన వారికి శాపాలు కాదు, ఆశీర్వాదాలు. నువ్వు ఆశీర్వాదానికి వారసుడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం, మరియు దేవుడు ఒకరికి తన ధాన్య సమృద్ధి ఇచ్చి, దేవుడు ఒకరికి తన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితము వలన సంతోషించుటకును వీళ్ళు కలుగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని అనుకొనవలెను. ఈ మధ్యలో నువ్వు వేసుకుంటున్న పాటలు, నువ్వు తింటున్న తిండి, నువ్వు ఉంటున్న ఇల్లు, నువ్వు అనుభవిస్తున్న సమస్తము, నువ్వు ఆనందిస్తున్న ప్రతి గడియ, అది గుర్తిగా రాలేదండి, దేవుని ఆశీర్వాదం వల్ల నీకు వచ్చాయి. అర్థమైందా? ఎంత చక్కని మాట్లాడి వాక్యాన్ని మీరు రోజుకోసారి మనం పడుకున్నాం, హాయిగా నిద్రపోయాం, దేవుని ఆశీర్వాదం. మంచిగా చక్కగా ఆరోగ్యంగా నిద్ర లేచాం, మన పనులను చేసుకుంటున్నాం, తింటున్నాం, మనం హాయిగా ఉంటున్నాం, ఇవంతా అనుభవిస్తున్నాం అంటే అది దేవుని ఆశీర్వాదం వల్ల కలిగినవని అనుకోవద్దు. నేను అనుకుంటాను, నేను నిత్యం అనుకుంటాను, మంచి భోజనం చేసినప్పుడు దేవుని స్తుతిస్తాను, ప్రభువా నీ ఆశీర్వాదం వల్ల ఈ మంచి భోజనం మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు ప్రభువా నీ ఆశీర్వాదం వల్ల ఈ మంచి డ్రెస్ వేసుకున్నా, కంటి నిండా నిద్రపోయినప్పుడు ప్రభువా నీ ఆశీర్వాదం వల్ల నేను కంటి నిండా నిద్రపోయాను. అన్నీ దేవుని ఆశీర్వాదాలండి. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టాలను సంతోషించుటకును వీలు కలుగజేసిన అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగిందని అనుకోని సొంత ఇది కాదు, ఈ సొంతది కాదు. మీకు తెలుసా చాలా మంది నిద్ర పట్టగా అల్లాడిపోతూ ఉన్నారు, సరైన కంటి నిండా నిద్ర లేక, కడుపు నిండా తిన్నలేక, తింటే ఏమవుతుందన్న భయంతో
తినకపోతే ఏమైపోతున్నారని భయంతో తినలేని వారు, నిద్రపోలేని వారు, ఉండలేని వారు, అనేక చికాకులతో బాధపడే వారు లేరా? ఏమైనా దేవుని ద్వారా నీవు ఏ చికాకు లేకుండా నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే అది దేవుని వల్ల కలిగినది అని నీవు అనుకుని దేవుని స్తుతించాలి. అది దేవుని ఆశీర్వాదం వల్ల కలిగినది, అది దేవుని ఆశీర్వాదమే. మనము దేవుని ఆశీర్వాదానికి వారసు. 4వ చివరికి మనం చూస్తున్నాం అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో నీ సంతానములు పూర్వోక్త వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనలను మీరు వారసులకు, మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులైన ప్రేమైనటువంటి you are the inheritor of the covenant of God. ఎంత అద్భుతమైన మనము వాగ్దానానికి వారసులం, దేవుని రాజ్యానికి వారసులం, దేవుని ఆశీర్వాదానికి వారసులం, దేవుని నిబంధనకు మనం వారసులమై ఉన్నాం. దేవుడు మనతో చేసిన నిబంధన ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో 16వ వచనంలో నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను. నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించను. కొరింథీయులకు రాసిన మొదటి 21వ వచనంలో నమ్ము వారిని రక్షించుటకు దేవుని దయాపూర్వకమైన సంకల్పం. నమ్మిన వారిని రక్షించడం దేవుని దయాపూర్వకమైన సంకల్పం. ఇది దేవుడు మనతో చేసినటువంటి నిబంధన. ప్రేమైనటువంటి క్రొత్త నిబంధనకు వారసులం. ఈ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమని వ్రాయబడి ఉన్నదంటే 4వ అధ్యాయం 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఇది మన నిబంధన అండి. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. God has sent forth His Son in the fullness of time. సంపూర్ణమైనప్పుడు, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు పంపాడు. అందుకే మనం పండుగ చేసుకుంటాం, క్రిస్మస్ పండుగ. ఆయన స్త్రీ యందు పుట్టాడు. ఇది నిబంధన. కన్య అయిన మరియ గర్భంలో యేసు ప్రభువు పుట్టాలి. కన్య మరియ గర్భంలో పుట్టాలి. ఆయన స్త్రీ యందు పుట్టి born to a woman, he born to a working woman. కన్య అయిన స్త్రీకి ఆయన పుట్టాడు. ఇది నిబంధన. ఎవరు కూడా నశించుకోకూడదు, ఎవరు కూడా నరకాగ్ని గుండంలో పడిపోకూడదు, ఎవరు నాశనకోపంలో పడిపోకూడదు. ప్రతి ఒక్కరూ వారసులుగా వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, దేవుని బిడ్డల ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలి. ఏదైతే కొత్త నిబంధన దేవుడు చేశాడో ఆ నిబంధనను స్వతంత్రించుకోవాలి. అది దేవుని సంకల్పం. నీవు వారసురాలు, నీవు కుమారుడవు, నీవు కుమార్తెవు, నీవు వారసుడవు, నీవు వారసురాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకంలో దిగి వచ్చాడు. గాడ్ బికేమ్ మ్యాన్. ఆత్మస్వరూపి శరీరాన్ని ధరించుకున్నాడు. నీకోసం మానవులందరినీ రక్షించడం కోసం, నశింపక నిత్య జీవం పొందడం కోసం దేవుడు దిగి వచ్చాడు. అదే క్రిస్మస్. దేవుడు దిగి వచ్చాడు క్రిస్మస్. ఈ క్రిస్మస్ పండుగలో దాసులుగా ఉండకండి, సైతానికి దాసులుగా ఉండకండి, లోక మర్యాదలకు దాసులుగా ఉండకండి, ధర్మశాస్త్రానికి దాసులుగా ఉండకండి, పాపపు అలవాట్లకు దాసులుగా ఉండకండి. మీరు కుమారులుగా ఉండండి, కుమార్తెలుగా ఉండండి, వారసులుగా ఉండండి. అదే నిజమైన క్రిస్మస్. యేసుక్రీస్తు అందుకే ఈ లోకంలో జన్మించాడు. నశింపక నిత్య జీవము పొందునట్లు దేవుడు తన కుమారుని పంపాడు. మానవులందరూ నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆ నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందంలో మనం అందరం పాలు పొందాలి అంటే నువ్వు దాసుడుగా ఉండకూడదు, కుమారుడుగా ఉండాలి. నువ్వు వారసుడుగా ఉండాలి, వారసుగా ఉండాలి. కాబట్టి నీకు దాసుడు అవుతావు, కుమారుడువే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, నీకే స్తోత్రం. ఈ వాక్యం ద్వారా స్పష్టంగా నేను మాతో మాట్లాడినందుకై స్తోత్రం. నువ్వు దాసుడు కాదు, వారసుడు అని మరొకసారి మమ్మల్ని స్థిరపరచినందుకై నీకే స్తోత్రం. మేము వారసులు, వాగ్దానానికి వారసులు, మీ రాజ్యానికి వారసులు, మీ ఆశీర్వాదాలకు వారసులుగా, మీ నిబంధనకు వారసులుగా ఈ లోకంలో జీవించుటకు, మహిమపరచుటకు మాకు సాయం దయచేయండి. సంఘమంతటి ప్రతి కుటుంబాన్ని దీవించండి. యేసు నామమున తండ్రి, ఆమేన్. దేవుని సేవకు కానుకలను సమర్పించుకుందాము. నీవు చేసిన ఉపకారాలకు నేనేం చెల్లించును అనే పాటను పాడుచు దేవుని కొరకు కానుకలను సమర్పించుకుందాం. 61వ భక్తి గీతం ప్రచారం త్వరగా ముందుకు రావాలని కోరుతున్నాను. 61వ నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును.
పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆరాధనంతా మీకు మహిమకరంగా జరిపించడానికి సహాయం చేశారు. నేను చేస్తూ మీ వాక్యమును బట్టి వాక్య సందేశాన్ని స్తోత్రం. వాక్యం మా హృదయాల్లో ఫలించినట్లుగా సహాయం ఇచ్చారు. ఇదిగో ప్రభావ నీ బిడ్డలు అర్పించిన కానుకను బట్టి అర్పించిన బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తాను. అర్పించబడిన కానుకలు మీరు దీవించండి. ఈ కానుకలు మీ మహిమ వరకు వాడబట్టు సహాయం దయించండి. మా ప్రభావ ఈ విధంగా ప్రభావ ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించి పంపించమని సంఘమంతటినీ దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం మాకు వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందేలా అలాగే భూమి యందు నెరవేరుగా. మాకు కావలసిన వేడి మాకు దయచేసి మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించి మమ్మ శోధనలోకి తేకాకుంటారు. ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం నీపై ఉన్నది తండ్రి. పరమ తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం, సహవాసం, సకల దీవెన మనకు మన కుటుంబాలకు ప్రభువును ప్రేమించి వెంబడించే ప్రతి బిడ్డకు సంఘమంతటికి సదాతురైనను గాక. ఆశీర్వాదం.